ఓం నమ శివాయ. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో అర్బన్ ఏరియా అంతా కూడా మరి ఏదైతే మన కాలువ, మన తాగునీరు, సాగునీరు, రక్షిత మంచినీరు దీన్ని ఒక మురుగు కాలువలా తయారు చేసి గత 15 సంవత్సరాల నుంచి కూడా కనీసం సిల్ట్ కూడా తీయకుండా కాలువలో నీరు కూడా తాగలేని పరిస్థితిలో తీసుకొచ్చిన ప్రజలు, అటు పాలకులు కూడా ఈరోజు ప్రజలు కూడా దానికి కారకులు. ఎందుకంటే ఈరోజు మీరు అర్థం చేసుకోండి, మనం తాగే నీరుని మనం కలుషితం చేసుకుంటే మన పిల్లలు రోగాలను బారిపడి మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వాలో ఆలోచన చేయండి. కాబట్టి కాలువలను కాపాడుకోవడం కోసం ఈ గంగా పూజలు చేసాం, అంతేగాని ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు. ఆ మహాశివుడైనా ఈ కాలువలను కాపాడుతాడని, గంగమ్మ తల్లిని కాపాడుతాడని నేను ఆలోచన. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలి, అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం. ఎందుకంటే ఇక్కడ మనం ఏదో చేసాం అని చెప్పడం కోసం కాదు, చేసిన దానివల్ల కాపాడుకునే బాధ్యత మనదని తెలియజేసే విధంగా ఈ పూజలు జరిపించాం. ఆ మహాశివుడి దైవాలు మీరు అందరూ కూడా కాలువని పరిశుభ్రంగా ఉంచండి. మీకు మొన్న కూడా చెప్పా, మీకు 2 చేతులు పెట్టి దండం పెడతాం. మనం రోగాల పాలు అవ్వకూడదు అని అనుకుంటే వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కంటే రాకుండానే నీరు వల్ల 50% రోగాలు వస్తున్నాయని చెప్పి నిర్ధారణ జరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళు మినరల్ వాటర్ తాగు, డబ్బు లేని ఏ నీళ్ళు తాగుతున్నారు ఇంకా కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా కాలంలో చెత్త పాడేయడం, కాలంలో ఏదైనా నైట్ టైం తీసుకొచ్చి దొంగతనం వేయడం, దానింటికి స్వచ్ఛ చెప్తూ ఇవాళ పురపాలక సంఘాన్ని పూర్తి సర్వాధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇక్కడ చెత్త వేసినా లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో వేసినా ఏ రకమైన కాలుష్యాన్ని తీసుకొచ్చి కాలువలో వేసినా సరే 10,000 రూపాయల స్వాట్ పైన మరి జైలు శిక్ష కూడా ఉండే విధంగా చట్టం రూపొందబడుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు వేసింది 100 రూపాయలు లేకపోయినా మీకు 10,000 కట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఫైన్ ద్వారానే మనుషులు విన్నారు తప్ప మామూలుగా చెప్తే ఇన్ని పరిస్థితి పోయింది. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం కాలువను కాపాడుకుందామని. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కుళ్ళు నీరు కలవకుండా ఇవాళ సైఫన్ సిస్టమ్ ద్వారా కాలువలు పంపించే సిస్టమ్ రేపు ఓపెన్ చేయబోతాం. ఎందుకంటే ఇవన్నీ మన ఆరోగ్యం కోసం. మీరు నన్ను ఎన్నుకుంటే సరికాదు, ఎన్నుకున్న తర్వాత మీ ఆరోగ్యం పట్ల కూడా నాకు దృష్టి ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ సహకరించాలి. ఇప్పుడు మనం ఏంటి ఇవాళ 20 లక్షలు వచ్చింది దీనికి, కానీ 20 లక్షలు కాదు 2 కోట్లు అవుతుంది మనం చేయాలంటే. అందరూ సహకారంతో ఇవాళ ఇక్కడ శివజ్యోతి గారు, అదే ధర్మజ్యోతి గారు, సుధారాణి గారు, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు అయినప్పుడు కూడా డే అండ్ నైట్ కాంట్రాక్టర్లతో పాటు ఉండి ఇక్కడ ఈ వర్క్ అంతా శుభ్రం చేయించారు. కానీ ఇంకా బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయం తక్కువ ఉంది, డబ్బు కూడా లేదు. నెక్స్ట్ సీజన్కి పూర్తిగా కాలువని కాలుష్యం బారి నుంచి కాపాడే విధంగా మున్సిపల్ నీరు కూడా దాంట్లోకి వెళ్లకుండా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం. అందరికీ సర్వకులు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓతో సైతం మీరు అక్కడ కనుకెత్తే స్పాట్లో 10,000 రూపాయలు పైన వేస్తారు. అంటే మీరు అర్థం చేసుకోండి, నన్ను వ్యతిరేకించినా పర్లేదు, నేను మీకోసం చెప్తున్నాను. ఇవన్నీ నా కోసం కాదు, డబ్బుల కోసం కూడా కాదు. కానీ ఒక భయం అనేది ఉండాలంటే ఫైన్ అంటేనే భయపడుతున్నారు తప్ప కాళ్ళు పట్టుకున్నా ఎవరో కొన్నా దాంట్లో మూత్ర విసర్జన చేయడం కానీ చెత్త తీసుకొచ్చి కాళ్ళలో పోయడం కానీ. మరి ఈ కాలువ నీరు లేకపోతే తాడేపూడిలో మంచినీళ్ళు ఏం తాగుతాం, ఏలూరులో మంచినీళ్ళు ఏం తాగుతారు, నిడదవోలు పట్టణ ప్రజలు ఏం తాగుతారు, పక్కనున్న పల్లెటూరులు ఏం తాగుతారు? ఇన్ని లక్షల మంది ఈ కాలువ మీద మనం బతుకుతున్నాం. సాగునీరు ఇది, మరి లేదా ధాన్యం పండవు, కుళ్ళు నీళ్ళు పెట్టలేము. కాబట్టి అందరూ కూడా ఈ సాగునీరుని, తాగునీరుని రక్షిత మంచినీరుగా చూసి ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించేయండి. ఎవరైనా కనుక మీరు వేస్తే మున్సిపల్ కమిషనర్కి 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. ఏ షాపులోనైనా చెత్త తీసుకొచ్చి అక్కడేసినా, ఇళ్ళు పడగొట్టి కాలువగట్టున వేసినా, కాలువగట్టున ఆక్రమించుకున్న పూర్తి చట్టవిరుద్ధం. కాబట్టి వీటన్నిటికీ మీరు మన మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలంటే మన పరిశుభ్రంతో స్టార్ట్ చేయాలి. మరి మీరందరూ కూడా సహకరించాలని ఆశిస్తూ ఈరోజు గంగమ్మ తల్లి దయ వల్ల ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రోగాలు రాకుండా మరి జనరల్గా ప్యూరిఫై అవుతూ ఉంటాయి. వాటర్ ప్రవాహానికి ప్యూరిఫై శక్తి ఉంటుంది, కానీ దాన్ని దాటిన కాలుష్యం మన నదిలో కలిసిపోతుంది. కాబట్టి ఆ కాలుష్యాన్ని ఆపడం కోసం ఈ ప్రయత్నం. దాంట్లో పురపాలక సంఘం నుంచి కూడా కమిషనర్ గారు ఇమీడియట్గా మరి ఎక్కడైతే ఈ ఆక్రమణలు ఉన్నాయని తీసేయమని కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆక్రమణలు తీసి దాంట్లోని ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ నీరు దాంట్లో వదలాలి మనం. అప్పుడు 70% నీరు, అది కూడా సైవేజ్ సిస్టమ్ ద్వారా కొంత నీరు బయటికి వెళ్ళిపోయే మార్గం ఒక 10-15 రోజుల్లో నేను ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందరూ సహకరించండి. ఇది నా కోసం నేను చెప్పేది కాదు, నా స్వార్థం ఏం లేదు దీనిలో. మనందరి కోసం, మనందరి ఆరోగ్యం కోసం ఆ గంగమ్మ తల్లి దయతో హారతి వాళ్ళు ఇచ్చాం. అదేవిధంగా గుళ్ళో కూడా ప్రతిరోజు ఇచ్చే ఏర్పాటు, కార్తీక మాసం అంతా కూడా గంగమ్మ హారతి ఇచ్చే విధంగా బాబులు గారు కూడా, ధర్మకర్త ఆయన కూడా చెప్పడం జరిగింది. తాతాజీ గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరించారు. వాళ్ళకు కూడా మనం పూర్తిగా సహకరించారు. వాళ్ళు అడిగింది ఒక్క ప్రాంతమే క్లీన్ చేయమన్నారు.
కానీ మనం 3 కిలోమీటర్లు క్లీన్ చేయగలం. 13 కిలోమీటర్లు. అది దానికి సహకరించిన మిషన్ ఓనర్స్ కానీ దాతలు కానీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. అదేవిధంగా మరి కాంట్రాక్టులు డబ్బులు వస్తాయో లేదో తెలియదు. ఆ 20 లక్షల రూపాయలకి వాళ్ళ డబ్బులు వచ్చినా చాలు ఏమైనా ఊరు బాగు చేయడం కోసం మరి సూర్యబాబు కానీ అలాగే హనుమంత్ కానీ కొండబాబు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేసి ఇదంతా సక్సెస్ఫుల్గా క్లీన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాబోయే రోజుల్లో ఈ కాలువను మనం కాపాడుకుందాం. పిల్లలకి ఆరోగ్యం నుంచి కూడా అనారోగ్యం పడకుండా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు దీన్ని మనం వాడుకోవాలని, ఈ త్రాగునీరుని సాగునీరుని కాపాడుకోవడం మన చేతిలో ఉంది కాబట్టి మనందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.